హైదరాబాద్‌లో 1,00,000 ఫ్లాట్లు ఖాళీ. రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలిపోతోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే ప్రచారం వైరల్ అవుతోంది. ఐటీ రంగంలో మందగమనం కారణంగా భారీగా ఫ్లాట్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజముంది? నిజంగానే 1,00,000కు పైగా రెడీగా ఉన్న ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయా? లేక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులనే ఖాళీ స్టాక్‌గా చూపిస్తున్నారా? అంటే అస్సలు కాదన్న సమాధానం వస్తుంది. ఈ ప్రచారాన్ని రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తున్నారు. దేశవ్యాప్తంగా గృహ విక్రయాల వేగం కొంత తగ్గినప్పటికీ హైదరాబాద్ మార్కెట్ మాత్రం ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే స్థిరంగానే ఉందని రియల్ ఎస్టేట్ సంస్థలు చెబుతున్నాయి. ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్ లో విక్రయాల కొంత మందగించిన మధ్యతరగతి గృహాలపై డిమాండ్ కొనసాగుతుందని పేర్కొంటున్నాయి. మెట్రో విస్తరణ, కొత్త రహదారులు, ఐటీ కంపెనీల పెట్టుబడులు, అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు నగర రియల్ ఎస్టేట్ కు దీర్ఘకాలికంగా బలాన్నిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వైరల్ సందేశాలను చూసి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాజెక్ట్ కు రెరా అనుమతులు ఉన్నాయా, బిల్డర్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, నిర్మాణ పురోగతి ఏ దశలో ఉంది వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టి సంచలనాత్మక ప్రచారాలను నమ్మడం వల్ల కొనుగోలుదారుల్లో అనవసర సందిగ్ధత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.